మొన్న మీ బిజినెస్‌కి ఐడియాని సెలెక్ట్ చేశారు. నిన్న అది ఎంత స్ట్రాంగో చెక్ చేశారు. ఈరోజు ఏంటి మరి? అందరికీ యూజ్ అయ్యే బిజినెస్ సిరీస్‌లో ఇది ఐదవ రోజు. అసలు మన బిజినెస్‌కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? నేను 1,00,00,000 ప్రాపర్టీని సేల్ చేయాలి. నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? 100 మందికి ఇల్లు కావాలి. బట్ దాంట్లో అంత స్పెండ్ చేసేవాళ్ళు ఎంతమంది? 25-45 ఏజ్ ఉండి మంత్లీ ఇన్‌కమ్ 1,00,000 పైన ఉన్న వాళ్ళకి పాసిబుల్ అవుతది. ఎవరు? ఎంత ఏజ్? ఎంత ఎర్న్ చేస్తారు? ఎక్కడ ఉంటారు? ఇలాంటి డెమోగ్రాఫిక్స్ మ్యాచ్ అవ్వాలి. లోన్ ఎలిజిబిలిటీ ఉండడం, ఈఎంఐని స్ట్రెస్ లేకుండా పే చేయడం. ఇది మనీ రియాలిటీ చెక్ అవుతది. బిహేవియర్ బేస్డ్ టార్గెటింగ్ అంటే వాళ్ళు చేసే యాక్షన్స్‌ని బట్టి వాళ్ళని పిక్ చేసుకోవడం. ఇఫ్ వాళ్ళు ఆన్‌లైన్‌లో 3 బీహెచ్‌కే ఫ్లాట్ అని, హోమ్ లోన్ అని సెర్చ్ చేస్తుంటే వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నట్టు. మీ బిజినెస్ ఏదైనా మీ టార్గెట్ ఆడియన్స్‌ని ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి. టార్గెట్ ఆడియన్స్ అంటే ఏజ్, ఇన్‌కమ్, లైఫ్ స్టైల్ ఇలా క్లియర్‌గా తెలుసుకొని కరెక్ట్ బయర్‌ని టార్గెట్ చేయడం. రైట్ ఆడియన్స్ తెలిసినప్పుడు మార్కెటింగ్ చేయడం ఈజీ అవుతుంది. రైట్ మెసేజ్‌ని రైట్ టైంలో రైట్ బిహేవియర్ ఉన్న పర్సన్‌కి చూపిస్తే అదే డిజిటల్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఈక్వల్స్ టు సేల్స్. సేల్స్ ఈక్వల్స్ టు బిజినెస్.